ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. భారత స్వాతంత్రోద్యమంలో అత్యంత ప్రేరణాత్మకమైన గీతంగా నిలిచిన వందే మాతరం చుట్టూ ఇప్పుడు మళ్ళీ అనేక వివాదాలు, రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఈ వందే మాతర గీతం ఏంటి? బంకించంద్ర చటర్జీ గారు 1875లో రాసిన ఈ గీతం భారత స్వాతంత్రోద్యమంలో ఎలా ప్రేరణగా నిలిచింది? ఇప్పుడు మళ్ళీ ఎందుకు వివాదాల చుట్టూ మళ్ళీ దీని చుట్టూ వివాదాలు రగులుతున్నాయనే అంశాలను మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజిక విశ్లేషకులు, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, వందే మాతరం అందరికీ తెలుసు, మీకు బాగా తెలుసు. ఇంకా స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప ప్రేరణాత్మక శక్తిగా నిలిచిన ఒక గీతం అది, దాంట్లో ఎవరికి సందేహం లేదు. సో ఈ గీతం చుట్టూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాజకీయాలు, వివాదాలు, ఆరోపణలు, ఈ చారిత్రక వక్రీకరణలు ఇవన్నీ మళ్ళీ మొదలయ్యాయి. ఏంటి సార్ అసలు వీటి నేపథ్యం ఏంటి? ఎందుకు ఈ గీతం చుట్టూ మళ్ళీ మొదలవుతోంది వివాదం? అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సార్ ఒక సీరియస్ ఇష్యూ ఎప్పుడు వచ్చినా కానీ డైవర్ట్ చేయడానికి ఒక జాతీయతావాదం అనే వంకతో యాంటీ ముస్లిం కానీ, యాంటీ పాకిస్తాన్ కానీ, చైనా కానీ, లేకపోతే వందే మాత్రం కానీ, ఇవన్నింటినీ మనం అడ్డం పెట్టుకోవటం అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం వచ్చిన తర్వాత దాని మీద ప్రశ్నలు ఎక్కువైపోతే వాటి నుంచి తప్పించుకోవటానికి ఇప్పుడు యాక్చువల్గా ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని ఒక స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. చాలా సింపుల్గా, ఏది ఈ జరిగిన తప్పని ఒప్పుకోవాలి కదా. అవును, ఆయన ఒప్పుకోకుండా మాట్లాడతలేదు అసలు. పార్లమెంట్కే రాకుండా క్లోజ్ చేశారు దాన్ని. సో దానికి వివాదం, దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు వందే మాతరాన్ని గురించి మాట్లాడితే డైవర్షన్. ఇప్పుడు నిన్న నేను ఒక చోట ఇక్కడ కూర్చొని ఉన్నా సార్. కూర్చుంటే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, పెద్దవాళ్ళే, చదువుకున్నాడు, చాలా చదువుకున్నాడు, వీళ్ళందరూ ఎందుకంటే అపోజిషన్ మాట్లాడతారు, వేరు వేరు విశేషాలు మాట్లాడతారు, ఈ దేశం ఇట్లా ఉంటే. ఏముంది, దేశం బాగానే ఉంది, నువ్వే చెప్తున్నావు షైని, చాలా బాగుంది అంటున్నారు కదా. బాగుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని అంటున్నారు. ఇప్పుడు వందే మాతరం పాడటానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు, ఉండకూడదు కూడా, అవసరమే. అది ఒక దేశభక్తి గీతం. 6 స్టాంజాలు ఉన్నాయా, 10 స్టాంజాలు ఉన్నాయా, ఎన్ని ఉంటే అన్ని పాడుకోవచ్చు. అవును, ఆ రోజుల్లో ఎందుకు పాడారు, ఎందుకు మానేశారు, ఎందుకు చేయరు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మీరు మొన్నటి దాకా అసలు ఆ వందే మాత్రం గుర్తించలేదు కదా, ఇప్పుడు సడన్ గా ఎందుకు గుర్తించారని కాంగ్రెస్. అంతే సార్, 12 ఏళ్ళు అయింది వచ్చి. మొదట్లో గుర్తించలేదు కదా, మొదట 5 ఏళ్ళు గుర్తులేదు, తర్వాత 5 ఏళ్ళు కాకుండా కూడా వాళ్ళు ఎప్పుడు ఈ నేషనల్ ఫ్లాగ్ ఎగరేయలేదు అని వాళ్ళు చెప్తున్నారు మనకి. నిజాల్లో ఆయన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పార్లమెంట్లోనే ఛాలెంజ్ చేశారు కదా, మీరు ఎప్పుడు ఎగరేశారు, అసలు మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ జాతీయోద్యమంలో పాల్గొన్నారో ఒక్క ప్రూఫ్ చూపియండి, ఒక్క పేరు చెప్పండి, ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా సార్ పార్లమెంట్లో. దానికి మాత్రం సమాధానం లేదు. దానికి సమాధానం చెప్పరు, దానికే కదా, దేనికి సమాధానం చెప్పరు. అవును. సో వాళ్ళు తీసుకుని దాని జాతీయ గీతం మనం మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకోవచ్చు, మాట్లాడకూడదని కాదు. అసలు ఇంకొకటి ఏంటంటే, ఈ జాతీయ గీతం వెనకాల కూర్చుని మనం మాట్లాడదాం అంటారు. ఓకే, దీన్ని 6 స్టాంజాలు పెట్టుకుందాం, ఓకే. మరి జనగణమన కూడా 6 స్టాంజాలు 5 స్టాంజాలు ఉంది, అది కూడా దాన్ని కూడా మాడిఫై చేసి చేశారు. మరి దాంట్లో అయితే హిందూ, సిక్కు, జైను, ముస్లిము, ఇసాయి అన్నీ ఉంటాయి దాంట్లో. మరి అవి కూడా పెడదాము? అవి లేవు, పెట్టట్లేదు, ఆ ప్రతిపాదన కూడా లేదు. కాదు, జనగణమన వందే మాత్రం నీకు అన్ని వచ్చా అని అడుగుతున్నారు. జనగణమన నీకు అన్ని వచ్చా అని ఎవరిని అడిగారు అనుకోండి, దాని గురించి సమస్య ఎక్కడ ఉంటుంది? సో బట్ వందే మాత్రం పాడటంలో తప్పులేదు. ఉన్న 6 స్టాంజాలు కదా, 60 స్టాంజాలు ఉన్నది పాడటం తప్పులేదు. బట్ దాన్ని ఇష్యూ చేయాల్సినంత అవసరం లేదు. అవును, ఇప్పుడు దాన్ని పెట్టుకుంటాం, పాడుకుంటాం, మనం జాతీయ గీతం అనుకుంటాం, పాడతాం, అయిపోయింది. నీకొచ్చా, 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 నాకు రాదు, నీకొచ్చా. ఈవెన్ ఈ ఏమంటారు, కుక్కలాగా బౌ 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 అని మరిగే జర్నలిస్టులు, జాతీయ జర్నలిస్టులు కూడా ఆ అవతల లైవ్లో వ్యక్తుల్ని
మేము లైవ్ లో పాడతామంటే వినట్లే. ఎన్ని స్టాంజెస్ ఉన్నాయి చెప్పు, ఎన్ని స్టాంజెస్ ఉన్నాయి చెప్పు. సో వీళ్ళంతా ఎక్కడ డైవర్షన్ మొత్తం మార్చేయాలి అనేది. అంటే ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు ఏమీ ప్రశ్నించకూడదు, ఎవరు ఏమీ అడగకూడదు అనేది ఆలోచనని బాగా బలంగా ప్రజల్లో కూడా రుద్దేశారు. ఈ టీవీ ఛానల్స్ అన్నిట్లో, మేజర్ టీవీ ఛానల్స్ అన్ని, వాట్సాప్ గ్రూపుల్లో, టీవీ ఛానల్స్ లో మీరు చూడండి ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ సమాచారం పెడతారో. అసలు రోజు కొన్ని వందలు పుట్టుకొస్తుంటాయి వాట్సాప్ యూనివర్సిటీ ఆర్టికల్స్. దాంట్లో విద్వేషము, చరిత్ర వక్రీకరణ, అసత్యాలు, పచ్చి అబద్ధాలు. అంటే పచ్చి అబద్ధాలు మనం అంటే మీరు చెప్పే అబద్ధాలు మేము చెప్పే నిజాలు అంటారు. ఇప్పుడు దేనికైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. మనం చెప్పే వాటికైనా, ఎవరు చెప్పే వాటికైనా దానికి ఒక ప్రూఫ్ ఉండాలి, అది సత్యము అని చెప్పడానికి. ఇదే బ్రూ నిన్న మనం అనుకున్నట్టు సార్, మొత్తం మనలోనే ఇరాన్ మూలాలు ఉన్నాయి అనే పరిస్థితి వచ్చినప్పుడు. అవును, అంతే కదా సార్. అంటే 50,000 ఏళ్ల కింద ఇప్పుడు వచ్చినాయి, అప్పటి నుంచి ఉన్నాయి అని చెప్తా. అంటే ఈ మనం 800 ఏళ్ల కింద సంగతో 1000 ఏళ్ల కింద సంగతో మాట్లాడుతున్నాం. అవును, అసలు అప్పటి నుంచి ఉన్నాయి. అసలు మొత్తం ప్రపంచం అంతా ఎక్కడెక్కడ మూలాలు ఎక్కడెక్కడికి వచ్చినాయి అనేది మాట్లాడితే డిఎన్ఏ టెస్టులు చేసి సైంటిఫిక్గా రకరకాలు ఉంటాయి. కరెక్ట్ సార్. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు. ఇప్పుడు ఆ డిఎన్ఏలను నమ్మటం మొదలెడితే అసలు ఈ రామాయణాలు భారతాలు కూడా లేవు మనకి. పుక్కిటి పురాణాలని కొట్టిపారేయాల్సి వస్తుంది వాస్తవంగా. ఈ కథలనే అన్నారు చాలా కాలం. ఇప్పుడు కాదు ఈ దేవుళ్ళు అని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు జనగణమన ఉంది. జనగణమనలో సింధు, పంజాబ్, సింధు అంటారు. సింధు మన దేశంలో లేదు అసలు. మరి పాకిస్తాన్ గురించి పాడుతున్నాం మనం, అంతే కదా, అట్లా అనుకోవాలి కదా. బంగ్లా సగం బంగ్లా అట్టుంది. అవును, సగం బంగ్లాదేశ్ లో పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ఉత్కల, ఉచ్చల వంగ. ఇప్పుడు ద్రావిడ, ఇప్పుడు సౌత్ ఇండియా కలిపి ఒక ద్రావిడ అన్నారు, అంతే అయిపోయింది. అవును, ఇదంతా సౌత్ ఇండియా లేదు ఇంకా చాలా. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఏమీ లేవు. పూర్వ పశ్చిమ అన్నారు తప్ప ఉత్తర దక్షిణాలు లేవు. అవును, దక్షిణాన్ని అసలు గుర్తించలేదు. ఇవన్నీ మాట్లాడుకుంటే ఉంటుంది. అప్పుడు ఏదో వచ్చింది, రాసిన దానికి వచ్చింది, మనం పెట్టుకున్నాం, మనం అంతా ఒకటే అనుకున్నాము. ఇప్పుడు సౌత్ ఇండియా అంతా ఒక రాజ్యం, అవన్నీ 30 రాజ్యాల కింద చెప్పారు. సో ఇది ద్రవిడ రాజ్యం కింద చెప్పారు ఈ సౌత్ ఇండియన్ మొత్తాన్ని. అది నిజం కాకపోయినా దాన్ని చేసుకున్నారు. సో ఇవన్నీ చర్చించుకుంటూ పోతే రకరకాల చర్చలు అవుతాయి, అనవసరమైన చర్చలు. ఇవాళ మనం అంతా దేశం సంఘటితంగా ఉండాలా అనేది మనకు ఆలోచన అనుకుంటే, దేశభక్తి మనకుంటే, మనం దేశాన్ని గురించి మాట్లాడదాం. మతాన్ని గురించి కానీ, లేకపోతే ఈ ఎదుటివాడి దేశభక్తిని గురించి శంకించి దాని గురించి మాట్లాడదాం. కేవలం నువ్వు చెప్పింది నేను చెప్తే దేశభక్తి ఉన్నట్టు కాదు. దేశాన్ని మోసం చేస్తున్న వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. అవును, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ వదిలేసి మనం కేవలం ఈ కులాలు మతాల గురించి ఇంకా మాట్లాడుకుంటా అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సార్, ఒక హిందువు, అవును, ఒక హిందువు తను హిందువునని అవతల వాళ్ళు నమ్మాలంటే మోడీని, బీజేపీ సిద్ధాంతాన్ని సమర్థించాలి. అలా సమర్థిస్తే అతను హిందువు. లేదా వాళ్ళ విధానాలను కానీ, లేదా ముస్లింలను వ్యతిరేకించాలా, క్రిస్టియన్లను వ్యతిరేకించాలా, వాళ్ళ గురించి నీచమైన పదాలతో దాడి చేయాలా సోషల్ మీడియాలో. వాళ్ళను వీళ్ళు కట్టర్ హిందూ అని మాట్లాడుతున్నారు. ఈ సెక్యులరిజం అని అంటే సూడో సెక్యులరిస్టులు అంటున్నారు, సూడో మేధావులు అంటున్నారు, అర్బన్ నక్సల్స్, దిమాగీ నక్సల్స్, ఇట్లా రకరకాల పేర్లు పెడుతున్నారు. ఏది నిజాలు మాట్లాడే వాళ్ళను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మనం మాట్లాడే నిజాలు కొన్ని, వాళ్ళు మాట్లాడే నిజాలు కొన్ని. వాళ్ళు మాట్లాడే నిజాలు ఏంటి, ఎంతసేపు బాబర్ వచ్చాడు, బాబర్ చుట్టమా నువ్వు, జహాంగీర్ చుట్టమా, అవును, ఔరంగజేబు చుట్టమా అంటారు. కాదు, అసలు 100% కాదు, 100% మనం కాదు. అవును, అది అందరికి తెలిసిందే కదా, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే కదా. సో మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు, ఇక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మనకి ఎప్పుడైతే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతామో, మనం ఎదుటివాడిని ఓటరించి, బెదిరించి, లేకపోతే అదిరించి, లేకపోతే టాపిక్ చేంజ్ చేసి వేరే దాని గురించి మాట్లాడుతూ డైవర్ట్ చేయటం అనేది అలవాటు అయిపోయింది బాగా. అవును,
ఏది మాట్లాడినా మధ్యలో నెహ్రూనో గాంధీనో ఇంకోళ్ళనో తీసుకొస్తూ ఉంటారు. అవును. ఇది సంగతి వదిలేస్తాం. సో దీని మీద వచ్చేటప్పటికి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి అసలు డిఎన్ఏ ఇప్పుడు ఇవాళ దేశంలో మనకి ఇన్ని సమస్యలు పెట్టుకుని మనమైన ఈ డిఎన్ఏల గురించి ఎందుకు మాట్లాడాలి, ఈ వందే మాతరం గురించి ఎందుకు మాట్లాడాలి, జనగణమన గురించి ఎందుకు మాట్లాడాలి, ముస్లిమ్స్ని గురించి ఎందుకు మాట్లాడాలి, హిందువుల గురించి ఎందుకు మాట్లాడాలి? డైవర్షన్ పాలిటిక్స్. మనం ప్రజలు అందరూ ఉన్నారు, భారతదేశంలో ఉన్న ప్రజలు, దేశానికి గురించి ఆలోచించే ప్రజలు ఎవరికైనా కానీ వాళ్ళ కోసం మాట్లాడాలి. దేశానికి ద్రోహం చేస్తున్న దేశద్రోహులు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా వాళ్ళని 100% శిక్షించాలి. అవును, ఇంతే ఉండాలి మనకి. ఇది వదిలిపెట్టేసి ఇప్పుడు నిన్న అనుకున్నట్టు మనం చందా చోరీ చేస్తే వాడు హిందువు కాబట్టి వదిలేద్దాం, యాదవ్ కాబట్టి కృష్ణుడి మూలాలు, కృష్ణుడి అంశ, సనాతన ధర్మంలో దొంగతనం తప్పు చేసిన తప్పు. మరి నేను రాముడి దగ్గరికి వెళ్ళకపోతే నేను ద్రోహిని, రామాలయంలో ఉండి వాడు దొంగతనం చేస్తే వాడు మంచి దేవుడు, కృష్ణుడి అంశ. ఇది అన్నీ డబుల్ స్టాండర్డ్ లాగా ఉంటుంది. అవును, భక్తుడు అవ్వకపోతే మంచిది కాదు అనుకోవటం, మళ్ళీ నువ్వు నమ్ముతావు కాబట్టి నేను నమ్మను కాబట్టి మనం మాట్లాడవచ్చు. బట్ అక్కడ ఉండి అక్కడ దొంగతనం చేసి అక్కడ అన్యాయం చేస్తున్న వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే ఇంకేం చెప్తుంది దానికి? కాదు సార్, నిజానికి 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఈ వందే మాతర గీతాన్ని కాంగ్రెస్ పాడింది. అంటే మొదట దీన్ని గుర్తించింది, పాడింది నిజానికి కాంగ్రెస్ యాజ్ పర్ హిస్టరీ. మరి ఎక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వందే మాతర గీతాన్ని ఫస్ట్ టైం ఎక్కడ పాడారు, ఏ సంవత్సరంలో పాడారు? ఇన్నాళ్ళు బీజేపీ ఏ సమావేశంలో వందే మాతర గీతాన్ని ఆలపించింది? ఇది మీరు అంటాడు గుర్తొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్లేనరీలో ఒక చరణమో 2 చరణాలు 3 చరణాలు ఎప్పుడు పాడుతాను. అవును, ఇప్పుడు దాకా పాడుతున్నారు. మరి బీజేపీ ఎప్పుడన్నా పాడిందా? నాకు తెలియదు సార్. నేను 23 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నా, నాకైతే అంటే వాళ్ళు మరి ఎవరు వీళ్ళు ఏదైనా స్కూళ్ళల్లో పాడుతుంటే వీళ్ళు అక్కడ అటెండ్ అయ్యి గమ్మున చేతులు ఇట్లా పెట్టుకోవడం తప్ప పెదవులు గది పిండే వాళ్ళు కూడా చాలా రేరు. అది మరి ఇప్పుడు ఇది కంపల్సరీ ఇప్పుడు చేస్తున్నారు. గతంలో ఎప్పుడన్నా పాడారా ఒకసారి అన్నా? లేదు, నాకు తెలిసి అయితే అనేది మరి ఎవరు చెప్పట్లేదు. మరి చరిత్ర కూడా ఎక్కడ మాట్లాడతలా. ఈ రోజు అడుగుతుంటే మరి వీళ్ళు కూడా అడగట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కు చరిత్రలో ఉంది ఆర్ఎస్ఎస్ గురించి మనం మాట్లాడదు. వేరే వేరే ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు, వందే మాత్రం వేరు. మూడు సపరేట్. కాంగ్రెస్ మీరు పాడతలేదు అన్నారు, మీరు పాడారా పోనీ చూపియండి అనేది వీళ్ళు అడగాలి కదా. కాంగ్రెస్ దగ్గర ఉంది. 1896 కలకత్తా కాంగ్రెస్ మీటింగ్ లో వాళ్ళు అఫిషియల్ గా పాడారు. అది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే పాడారని చరిత్రలో ఉంది. చరిత్రలో చాలా సార్లు పాడారు. తిరిగి 47 తర్వాత ముక్కలు అయిపోయింది. అవును, అంత ముందు వరకు మొత్తమే పాడేవారు. సో ఇవన్నీ ఉంటే మరి వాళ్ళు ఎందుకు అడగట్లేదు నాకు తెలియదు. వాళ్ళు ఎందుకు మీరు పాడారా? ఆర్ఎస్ఎస్ సంగతి ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీ సంగతి మాట్లాడచ్చు అంతే కదా. బీజేపీలో పాడారా? బీజేపీ ప్లీనరీ ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా. అవును, ఏ ప్లీనరీలోన్నా పాడారా? లేదు. ఏ ప్లీనరీలోన్నా వాళ్ళు జాతీయ జెండాలు ఎగరేసారా? ఇవన్నీ అడగచ్చు కదా. అడగచ్చు. మరి వేసారేమో మనకు తెలియదు. వేసి ఉంటే వాళ్ళు పెట్టవచ్చు కదా, వీడియోలు రావచ్చు కదా, బాగుంటుంది. ఇంకోటి సార్, మొన్న ఢిల్లీలో ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా చేస్తూ ఆ కటౌట్కేమో ఆయనకు కృష్ణుడికి పెట్టినట్లు నెమలిపించం పెట్టారు. బట్ కటౌట్లో రాముడి వేషధారణ ఉంది కానీ చీర కట్టారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? చీరలు అంటే పట్టు బట్టలు కదా, మనం దాంట్లో పట్టు బట్టలు కడతారు అంటారు. పట్టు వస్త్రాలు కడతారు. పట్టు డిజైన్ వస్త్రాలు వేసి ఉంటారు. అది దాన్ని మనం ప్రతిదానికి వంకలు పెట్టుకుంటూ అంటే తలకు నెమలిపించం పెట్టడము అంటే రాముడు కృష్ణుడు కలగలిసిన స్వరూపం అనే మోడీ గారు. పూర్తి స్వరూపమే, పరిపూర్ణ ప్రభువు. మళ్ళీ ప్రభువు అంటే మళ్ళీ కోప్పడతారు సార్. పరిపూర్ణ దేవుడు రాముడు కృష్ణుడు అన్ని అంటే అన్ని అంశాలు అందులో ఉన్నాయని. విష్ణుమూర్తి అవతారం అన్న రోజు అది బెస్ట్, మంచిగా ఉంది. అది ఎవరికి అభ్యంతరం ఉండదు. విష్ణుమూర్తి అవతారం అంటే ఏదో వాళ్ళు అటు మాట్లాడుకుంటారు, దాని గురించి కాదు. కానీ ఇవాళ సమాజంలో ఉన్న వాటిని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పిల్లలు పక్కన చేస్తున్నారు. స్కూల్స్ ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడైతే స్కూల్ పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చేసారో, జెన్జీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ చేయించారు, అప్పటి నుంచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ వచ్చినాయి. ఎక్కడ ఎవరు మనం స్కూళ్ళని బాగు చేద్దాము,
వందే మాత్రం కాదు వాళ్ళ ఇష్యూ. అవును, వాళ్ళ ఇష్యూ విద్య విద్య, వైద్యం సార్. అని వైద్యం ఇంపార్టెంట్. వీటిని చేద్దాము అది కాదు అనే మాట ఎవరు మాట్లాడతలా. ప్రతిపక్షం మాట్లాడతలేదు సరిగా, మాట్లాడతలేదు, అధికార పక్షము లేదు. సో వీళ్ళు ప్రతిపక్షం ఎప్పుడు డిఫెన్స్లోకి, వందే మాత్రానికి డిఫెన్స్ ఎందుకు? వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకొని స్కూల్ సంగతి చూసుకోను, అంతే కదా, అది చేయలేకపోతున్నారు. అవును. సో ప్రతిపక్షం అన్న గొప్పది కాదు, ప్రతిపక్షం వాళ్ళు దేవుడు వాళ్ళు సరిగా ఉంటే అదేదో అంటారు చూడు, నాకు మొగుడే ఉంటే తెల్ల చీర ఎందుకు అన్నిట్లో. సో మేజర్ తప్పు వీళ్ళల్లో ఉంది. వీళ్ళని భయపెడుతున్నారు వాళ్ళు, వీళ్ళు భయపడుతున్నారు. అవును, బట్ పిల్లలు భయపడతారు. పిల్లలు ఇవన్నీ మాకు సంబంధం లేదే, మా సంగతి చూడండి అని పిల్లలు అడుగుతున్నారు. కాలేజీలు కానీ చదువులు కానీ వీటన్ని సంగతి చూడండి అని వాళ్ళు అడుగుతున్నారు. అవును. సో దాని మీదకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ స్కూలు దగ్గరికి పోతే కొట్టారు కదా సార్ రాజస్థాన్లో. నిన్న అక్కడికి ఇంకో మీడియా వెళ్ళింది. ఆ మీడియా వెళ్ళినప్పటికీ కూడా సేమ్ అదే పశువుల పాకలోనే స్టిల్ అవుతుంది. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు మళ్ళీ. నీవెందుకు బయట వెళ్ళు, నువ్వు వెళ్ళు, నీకేం పని, అది ఇదని అతని మీద దౌర్జన్యం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు స్టిల్ నిన్న మొన్న వెళ్ళాడు ఒక రిపోర్టరు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెళ్తే అతన్ని అడ్డుకోవడం, లేడీస్ వచ్చి తిట్టడము. అక్కడికి అతను జూమ్ చేసి చూపించాడు. అదే రేకుల షెడ్డు, అదే పశువుల పాక, ఆ పక్కన పడిపోయిన శిథిలమైన బిల్డింగు అది చూపిస్తున్నాడు అతను. పిల్లలు ఉన్నారు. పిల్లలు పాపం ఇట్లా ఏదో మనం ముందు కాలంలో ఈ బోధ కొట్టాలు వేసి ఇట్లా కట్లు పెట్టేవాళ్ళు కింద పడిపోకుండా, అట్లాంటి వాటి మధ్య ఉన్నట్లు విజువల్ ఉంది. దీన్ని ఎంత ఏమనుకోవాలి అసలు? మొత్తం దేశంలో అవన్నీ అట్లాగే ఉన్నాయండి, స్కూల్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మీద అసలు ఒక అవగాహన కానీ వాటిని ఉద్ధరిద్దామని కానీ ఏ ప్రభుత్వాలకే లేదు. ఎంతసేపు అన్ని ప్రైవేటైజ్ చేయడము, వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరూ అట్లాగే చేస్తున్నారు. సో దాంతో దాన్ని సీరియస్గా తీసుకోవట్లే. పిల్లలు చేసే హడావిడిని మనం చాలా సీరియస్గా తీసుకోవట్లే. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇష్యూని దాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాం. మరి ఈ పెద్దలు ఏం చేస్తున్నారో చూడాలి, మరి ఏం చేస్తారు భవిష్యత్తులో. సార్ ఇప్పుడు ఈ ప్రతిపక్షం బలంగా లేదు, అధికార పక్షం మీద జంజీ ఆగ్రహంగా ఉంది, మోస్ట్ ఆఫ్ ద జంజీ. ఈ పరిస్థితుల్లో ఓటు ఎట్లా టర్న్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? అంటే వచ్చే ఎన్నికల్లో అది ఇప్పుడు అప్పుడేం చెప్పలేం. ఈ డిపెండ్స్ ఆన్ ఈ భవిష్యత్తు ఎలా జరుగుతూ ఉంటుందో. సిజేపీ ఏమో మేము పొలిటికల్ పార్టీగా పోటీ చేయమని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే వాళ్ళు చేశారో చేయలేదు కాదు, కానీ జనంలో మార్పు వస్తుంది. ఎలాంటి మార్పు వస్తుంది, ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు ఇప్పుడు అప్పుడే డిసైడ్ చేసుకోరు కదా. ఓకే. సో ఏదో ఒకటి జరుగుతుంది, చూడాలి. అంటే ఈ 2 years టైం ఉంది. 2 yearsలో ఏమేమి మార్పులు వస్తాయో మనకు తెలీదు. చట్టాలు కూడా మారుతాయి, రాజ్యాంగం కూడా మారుతుంది ఈ 2 ఏళ్లలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 28-30 మంది ఎంపీలు పార్టీలు మారారు. హార్స్ ట్రేడింగ్ జరిగింది అంటున్నారు. సో జరిగితే ఇప్పుడు 2/3 మెజారిటీకి దగ్గరగా ఉన్నారు. ఇక్కడ మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అంత సపోర్ట్ ఉన్నారు కాబట్టి సో టోటల్గా వాళ్ళకి మెజారిటీ వస్తుంది, 2/3 వస్తుంది. సో రాజ్యాంగంలో విపరీతమైన చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వచ్చిన తర్వాత ఆ ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉన్నా గెలిచే అవకాశం కూడా రావచ్చు. సో లేదు, ఒక రకంగా మార్పు బాగా వస్తే విపరీతమైన తేడా కూడా రావచ్చు. ఏదైనా మనం ఒక ఈ జరగబోయే పరిణామాలు చూడాలి. నెక్స్ట్ 2 years సందిగ్ధలో ఉన్నాం, ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నాము. ఏదో ఊరికే ఇప్పుడు ఇక్కడ జంజీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మారిపోయిన దేశం అంతా అనుకోవటం భ్రమ. అవును. సో ఇవాళ కొంచెం తగ్గి ఉన్నారు బీజేపీ వాళ్ళు, ఇవాళ తగ్గి ఉన్నారు కాబట్టి వీళ్ళు వందే మాత్రం తీసుకొచ్చి మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. సో వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ ఎప్పుడు తీసుకుంటారు అనేది తెలియదు మనకి. అంటే ఇప్పుడు ఉద్యమాలన్నీ సిజేపీఏ చేయాలా, అపోజిషన్ పార్టీస్ చేస్తాయా అనేది కరెక్ట్గా తెలిస్తే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి. అంటే సిజేపీ చేసుకుంటా పోతే అపోజిషన్ పార్టీకి పెద్దగా ఏముండకపోవచ్చు భవిష్యత్తులో. అపోజిషన్ పార్టీలు కూడా వాళ్ళు సమాజానికి కావాల్సిన పనులు చేయటం మొదలెడితే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకుంటానికి ఏర్పాట్లు ఉంటా అంటే కష్టం అవుతుంది. సార్ మీరు ఒక వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి, వామపక్ష బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కదా. ఈ మొత్తం పరిణామాల్లో భారతదేశంలో ముఖ్యంగా ఎందుకు వామపక్షాలు రోజు రోజుకు ప్రజల మద్దతు, అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో నేననేది ఎందుకు ప్రజల విశ్వాసాన్ని, మద్దతును ఎందుకు కోల్పోతూ
ఒక ఏమంటారు ఒక ఆక్సిజన్ దాని మీద ఉన్న పరిస్థితికి ఎందుకు వచ్చాయంటారు అసలు? అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఎమర్జెన్సీ టైం అయిపోయినాక ఎమర్జెన్సీ టైం దాకా వీళ్ళు బాగానే ఉండేవారు. ఆ తర్వాత కాలంలో వీళ్ళు కాంగ్రెస్తో ఏమంటారు దాన్ని అలయన్స్లు పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు. చాలా చోట్ల పొత్తు పెట్టుకోవటం మొదలెట్టారు. ఎప్పుడైతే ఏ పార్టీ అయినా ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా బీజేపీతో ఎవరెవరు పొత్తు పెట్టుకున్నారో ఆ పార్టీలన్నీ మాయమైపోతున్నాయి. అవును, ఇప్పుడు రీజనల్ పార్టీస్ అన్ని అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి ఈ మధ్య కాలంలో చూసాం. మధ్యకాలంలో అట్లాగే కమ్యూనిస్టులు ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం మొదలెట్టారో వీళ్ళు ఎవరితో మనం పోరాడటానికి పార్టీ పెట్టామో వాళ్ళతో నేను పొత్తు పెట్టుకున్నాక ఇంక నేను యుద్ధం ఎవరికి చేస్తాను? అప్పుడు నీ దగ్గర ఉంటాం కంటే అటు వెళ్ళటం బెటర్ కదా అని అందరూ అటు తిరిగిపోయారు. సో ఆటోమేటిక్గా ఈవెన్ ప్రజలు కూడా మీరు వాళ్ళతో కలిస్తే నాకేంటి, ఇవాళ నేను బీజేపీకి నేను ఓటు వేయలేదు, బట్ ఉన్నోళ్ళంతా బీజేపీలో చేరిపోయారుగా, లేదా నేను టీఆర్ఎస్కి వేయలేదు, మన కాంగ్రెస్కి వేసాను, కాంగ్రెస్ వాళ్ళంతా టీఆర్ఎస్లో చేరారుగా. సో నెక్స్ట్ టైం నాకు వేసేటప్పుడు నేను టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటాను, నేను బీజేపీకి ఎందుకు మళ్ళీ వాళ్ళు మారి ఇదంతా చేసుకోవటం కంటే ఓ పార్టీని గెలిపిస్తే చాలనే స్టేజ్కి ప్రజల్ని అపోజిషన్ వాళ్ళంతా కలిసి తీసుకెళ్లారు. జంప్ జలానీలు అందరూ మారిపోతున్నారు. సో దానికి చట్టాలు ఎన్నో ఉన్నాయి, ఆ చట్టాలను ఎవరు పట్టించుకోరు. ఈ పార్టీ మారినప్పుడు ఏదో చేసేవి ఉన్నాయి చట్టాలు, అవి మారరు. నిన్న సుప్రీంకోర్టు దాని మీద ఏదో ఇది ఇచ్చింది, అర్జెంటుగా వివరణ ఇవ్వమని చెప్పి ఇచ్చింది. ఏం చేస్తారో తెలీదు. సో మనం మనుషుల్లాగా కానీ ఒక పర్టికులర్గా ఏమంటారు దాన్ని, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరినైతే మన రాజ్యాంగపరంగా గౌరవించి వాళ్ళు ప్రజల్ని దేవుళ్ళలాగా చూడాలి, ప్రజలు కూడా వాళ్ళ దేవుళ్ళలాగా వాళ్ళ రిప్రజెంటేటివ్ లాగా చూడాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు అమ్ముడు పోయే పరిస్థితి వచ్చారు. సో ఒక రాజ్యాంగం మీద కానీ ఒక దీని మీద కానీ జనానికి ఒక నమ్మకం పోయింది. నమ్మకం పోయి ఈ 2000 3000 తీసుకునే దానికి అలవాటు అయిపోయారు. ఎవడైనా ఒకటే కదా, ఎట్టైనా వీళ్ళు ఎవరైనా దానికి మొత్తం మారిపోయారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు వెస్ట్ బెంగాల్లో 30 ఏళ్ళు వెళ్ళిన వెస్ట్ బెంగాల్లో సిపిఎం లేకుండా పోవటం ఏంటి, ఎంత విషాదం, చారిత్రక విషాదం అంటే అది కదా. వాళ్ళు కూడా వెళ్ళి బీజేపీలో చేరారు. అంటే అట్లీస్ట్ లైక్ మైండెడ్ పార్టీ కాకపోయినా కాంగ్రెస్ కొంత లిబరల్ పార్టీ, ఇది టోటల్ గా లిబరల్ యాంటీ పార్టీ, దీంట్లోకి వెళ్ళిపోయి జాయిన్ అయ్యారంటే నమ్మకాలు పోయినాయి మనుషులకి. ప్లస్ ఈ కమ్యూనిస్టులు కూడా ఏమైందంటే కమ్యూనిస్టులకి పదవీ కాంక్ష కానీ పెద్దగా లేవు. ఇప్పుడు వాళ్ళు ఏదో త్యాగాలు చేసుకుంటానే బతికారు. బట్ ఇప్పుడు పోను ఏమవుతుందంటే అధికారంలో ఉంటే మనకు వచ్చే లాభాలు చాలా ఉంటాయి, అధికారంలో లేకపోతే ఏం ఉండదు. సో అధికార పార్టీలో చేరటం కానీ, అధికారులతో పొత్తు పెట్టుకోవటం కానీ, అధికారంలో కలిసి ఉండటం కానీ వస్తే నేను కూడా ఎదుగుతాను కదా అనే ఫీలింగ్లోకి వచ్చాను. పార్టీ ఎదగలే, పార్టీలోని పార్టీలు అట్లాగే ఉన్నాయి, బట్ స్పిరిట్ తగ్గింది బాగా. మన తెలుగు రాష్ట్రాల వరకు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు సిపిఎం కానీ సిపిఐ కానీ మిగతా వామపక్ష విచిత్రం ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ సిపిఐ సిపిఎం కానీ వేరే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఉద్యమాలన్నీ వాళ్ళే చేస్తారు. ఏ ఉద్యమం చేసినా అవును, ఎవరికి ప్రజలకి ఏదైనా చిన్న కొద్ది గొప్ప లాభం చేయాలంటే వాళ్ళు చేసేవి, వాళ్ళు చేసినందువల్ల వచ్చాయి. కానీ ఓటేసేటప్పుడు అది ఎందుకు సార్ అంటున్నా, అట్లా ఎందుకు వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు, పెట్టేవాళ్ళు కాదు. అంటే నాకు రాజ్యం మీద మోజు లేకపోతే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే, సరైన నాయకుడు నేను ప్రధాని అవుతానని నాయకుడు లేడు అక్కడ. అవును, ఏదో ఊరికి సరదాగా చేస్తాను టైంపాస్ రాజకీయం లాగా రాహుల్ గాంధీ అయిపోయేసరికి దాని మీద ఒక సీరియస్నెస్ ప్రజలకు కూడా లేదు. అవును, సో ఒక సీరియస్గా నేను ప్రధాని అవుతాను, ఈ దేశాన్ని ఉద్ధరిస్తాను అనే మాట చెప్పే మనుషులు కల్పించడంలో రాహుల్ గాంధీ ఫెయిల్ అవుతున్నాడు. సో ఈ పరిస్థితి వచ్చినప్పుడు జరుగుతుంది ఏదైనా కానీ తేడా వస్తుంది. ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా అసలు అటువంటిది లేదు. అంటే మనం అసలు చేస్తే డిపాజిట్లు రావనే ఫీలింగ్ వాళ్ళకే ఉంది, ఏదో చేస్తున్నారు పేరుకి, డిపాజిట్లు రావట్లేదు. సో దాంతో పోయింది.
జనాన్ని నమ్మించి మనం సమాజంలో మార్పులు తెస్తాం అనేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళలో నాకు అనిపించింది, వాళ్ళు కరెక్ట్ కాకపోవచ్చు, ఈ మనం ఎంతసేపు మావోయిజము లేకపోతే లెనినిజము మార్క్సిజము ఇవన్నీ మనకి అన్వయించుకుని మార్చుకునేటట్టు రావాలి. నేటివిటీకి దగ్గరగా మనం దాన్ని చేసుకోవాలి. దాంట్లో ఉన్నది మక్కిగా ఇక్కడ చేయాలంటే ఇక్కడ స్థితిగతులు, ఇక్కడ పరిస్థితులు వేరు. అవును, ఇక్కడ మనుషులు సంస్కృతులు వేరు, సాంప్రదాయాలు చైనాలో, రష్యాలో. సో మన సాంప్రదాయానికి సరిపడగా మనకు కావాల్సినట్టు మనం చేస్తానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాక్టికల్ చేద్దామని అక్కడ దాన్ని ఇక్కడ వృద్దుదాం అనుకుంటే కుదరదు. సో నువ్వు మార్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మారుతా ఉంది కాబట్టి చైనా ఇంకా సర్వే అవుతుంది. మారకుండా ఉన్న పార్టీ దేశాలన్నీ పోయినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు లేకుండా పోయినాయి. సో వీళ్ళు ఎప్పుడైతే మారి మనకు కావాల్సినట్టు చేస్తారంటే ప్రజలకు కావాల్సినట్టుగా వీళ్ళు మారతారు, ప్రజలని ఆకట్టుకునేటట్టుగా మారే రోజున అప్పుడు ఏది పార్టీ అని నిలబడుతుంది. అది లక్కీగాను అన్లక్కీగాను బీజేపీ అన్వయించుకుంటూ వచ్చింది, చేసుకుంటూ వచ్చి ఇవాళ స్ట్రాంగ్ పార్టీ. దేవుళ్ళను ఏదైనా కానీ చేసుకున్నారు. ఏదైనా సరే నా నమ్మకమో లేకపోతే నా వీక్నెస్నో మీరు వాడుకోవాలి. అవును, పొలిటికల్ పార్టీలు అన్నీ వాడతాయి. అవును, ఎవరు తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు ఒకటి వాడితే వీళ్ళు ఇంకోటి వాడతారు. అవును, ఎక్కడ ఇప్పుడు నువ్వు ఏం వాడావు అనేది కాదు, ఇవాళ ప్రజలకి లాభం చేస్తున్నావా లేదా అనేది నాకు కావాలి ముందు. మతం తీసుకుని ఉంటే తప్పేం లేదు, మతాన్ని నమ్మారు కాబట్టి, హిందూ దేశం కాబట్టి హిందువులు కావాలన్నారు, తప్పు కూడా లేదు అది. బట్ మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోండి, మిగిలిన వాళ్ళు కూడా మనుషులే కదా. అదొకటే నాకు అనిపించేది. సో మానవతావాదం అనేది రావాలి ఇక్కడ. పొలిటికల్గా ఎవరు జాతీయవాదం ఎంత ముఖ్యమో మానవతావాదం అంతే ముఖ్యం. జాతీయతావాదంతో పాటు మానవతావాదం పెట్టుకుని మనం ముందుకెళ్తే ఈ సమస్యలన్నీ ఉండవు. రోజు హేట్రెడ్ ఉండదు, ద్వేషంతో మనం బతుకుతున్నాం చాలా మంది. ఆ ద్వేషం ఎప్పుడైతే ఉంటుందో మనిషిలో నెగిటివిటీ వస్తుంది. ఆ విద్వేషం అసలు ఎందుకు సలసల కాగిపోతూ ఉంటాం, అది ఉండకూడదు. అది పోవాలి అన్నకంటే పోయిన రోజున దేశం బాగుపడుతుంది. అది ఏ పార్టీ వచ్చినా పర్లా. వాళ్ళు బీజేపీ వాళ్ళు మనుషులే కదండి. అవును, కాంగ్రెస్ వాళ్ళు మనుషులే, ఇంకో పార్టీల వాళ్ళు మనుషులే. మనం అందరము మనతో పాటు ఉన్న వాళ్ళు, మన గెలిపించిన వాళ్ళని మనం బాగు చేయాలి అనేది ఆలోచిస్తే, అంటే వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకోవాలి కంటే వాళ్ళకి మనం ఏమి ఇస్తాం, మనం నమ్మి మన రాజ్యాధిక అధికారం మన చేతుల్లో పెట్టారు కాబట్టి మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఏమి కావాలనుకుని మనకి ఇచ్చారు అనేది మనం చేయాలి. బట్ వాళ్ళ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకుందాం అనుకుని నిలబెడతామంటే ఏమో 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు, 20 ఏళ్ళు ఉంటారు, 30 ఏళ్ళు ఉంటుంది, ఎప్పటికైనా పోయేవాళ్ళు. ఖచ్చితంగా సార్, అది ఎవరి ఎంట్రీ షుడ్ ఎగ్జిట్ ఉంటుంది, ప్రతి ఎంట్రీకి ఎగ్జిట్ ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సార్.